వెల్కమ్ టు శ్రీ భారత్ ఒంగోల్. కళాయి భూషణ్, కవి చక్రవర్తి, కమలశ్రీ, లోకకవి, లోకనాయకుడు, వీరనాయక్, సంగీత్ సామ్రాట్, సాహిత్య సామ్రాట్ డాక్టర్ మధురశ్రీ గారి 56వ జన్మదిన సందర్భంగా ఆయనకి స్వీట్స్ తినిపిస్తూ ఒంగోలు 2 టౌన్ సిఐ గారు మేడ శ్రీనివాసరావు గారు తెలియజేశారు. మరియు ఒంగోలు 2 టౌన్ ఎస్ఐ పున్నారావు సార్ కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరియు లిటిల్ ఛాంప్స్ అకాడమీ సెక్రటరీ బుచ్చేశ్వరరావు, కత్తి అఖిల్ బుజ్జి, సిద్ధు సిద్ధార్థ మరియు ఆర్ఎంపీ డాక్టర్ గాయకులు కుమార్ గారు అందరూ కూడా ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మధురశ్రీ గారు, నారాయణ రెడ్డి గారు మహాకవి, ఆయన పుట్టినరోజు నా పుట్టినరోజు ఒకే రోజు కావటం నిజంగా నా అదృష్టం అని డాక్టర్ మధురశ్రీ గారు మనస్ఫూర్తిగా తెలియజేశారు. ఆనందపడ్డారు. మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి నాకు 10 సంవత్సరాలుగా నా యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నో విధాలుగా కూడా ఒక మంచి పురస్కారాలు అందుతున్నటువంటి మన డాక్టర్ మధురశ్రీ, అంటే ఆయన వచ్చినటువంటి బిరుదు మధురశ్రీ. అది బిరుదు కాదు, ప్రజలు ఆయన యొక్క మంచితనాన్ని మెచ్చి ఆయనకి ఇచ్చినటువంటి ఒక రకమైనటువంటి అదొక గొప్ప అనుభూతిని కలిగించేటువంటి అదొక అరుదైన పురస్కారం. ఈరోజు పుట్టినరోజు 56వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మా యొక్క ఎల్సిఎస్ ఫౌండేషన్ తరఫున కళాభినందనలు తెలియజేసుకుంటూ, ఇది ఆయనకి 56 కాదు, నాకు తెలిసి 26. ఎంత వయసు పెరిగినా కూడా ఇంకా కూడా అలాగే కుర్రవారిగా ఉండేటువంటి వ్యక్తి ఇలాగే ఉండాలి, భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు కూడా నా మిత్రుడు మధురశ్రీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే మధురశ్రీ. అనుకోకుండా నువ్వు నేను రావడం, నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, భవిష్యత్తులో ఇంకా మరిన్ని పురస్కారాలు నువ్వు అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మా టీం తరఫున కూడా నీకు, మా రవికుమారు, అలాగే మాధవరావు గారు, అలాగే నజీర్ అహ్మద్, అందరి తరఫున కూడా నేను నీకు అభినందన తెలియజేస్తాను.